బాహ్యాత్తో అభ్యుపగమ్యమాన, బయట పదార్థాలు ఉన్నాయి అంటున్నావు కదా, అవి పరమాణువుల తత్ సమూహావా స్తంభాదయస్సు, పరమాణువులు అంటావా దాని సమూహమైన ఈ స్తంభాదులు లాంటివి అంటావా? స్తంభ అంటే స్థూలమైన వస్తువులు అనుకోండి. బయట పదార్థాలు ఉన్నాయని నువ్వు ఏదైతే అంటున్నావో అవి పరమాణువులుగా ఉన్నాయా, లేదు పరమాణువుల యొక్క సమూహమైన స్థూల ప్రపంచంగా ఉందా? ఒకవేళ తత్రన తావత పరమాణవ, ఒకవేళ పరమాణువులే ఉన్నాయని అంటావేమో. సంబాది ప్రత్యయ పరిచ్ఛేద్య భౌతమర్హంతి పరమాణ్వాభాస ఉపపత్తే అన్న. ఒకవేళ పరమాణువులే ఉన్నాయంటే సంబాది జ్ఞానం ఉందా లేదా? సంబాది జ్ఞానం చేత పరిచ్ఛిన్నమైనందువల్ల పరమాణ్వాభాస జ్ఞానానుపపత్తే, మరి పరమాణు యొక్క జ్ఞానమే లేకుండా పోతుంది, అది ఆభాస జ్ఞానం అవుతుంది. నాపిత సమూహ స్తంభాదయ, పరమాణువుల యొక్క సమూహము స్థూల ప్రపంచము లేదు స్తంభాదులు అంటావా, తేషాం పరమాణుభ్యో అన్యత్వ అనన్యత్వాభ్యాం నిరూపయితం అశక్యత్వాదు, అవి పరమాణువుల కంటే భిన్నమా పరమాణువులేనా అనేది కూడా నిరూపణ చేసేందుకు అవకాశం కాదు. పరమాణువుల యొక్క సమూహం ఇది అన్నావు కదా, పరమాణు యొక్క సమూహం అంటే అవి కూడా పరమాణువులే అవుతాయా, లేదు పరమాణువు కంటే భిన్నం అవుతుందా అనేది నిరూపణ చేశాను. ఎందుకంటే ఏది కారణం ఉంటుందో అది కార్యం కూడా అవుతుంది కదా. ఇప్పుడు మనిషి కుమారుడు మనిషి అన్నట్టుగా మనిషి పుట్టినవాడు అప్పుడు పరమాణులతో తయారైంది పరమాణు అనాలా, ఇంకొకటి పరమాణు కంటే భిన్నం అనాలా? పరమాణు ఎట్లా? పరమాణు అంటే ఏ అవయవం లేనిది, పరమాణుకు సమూహము స్థూలంగా కనిపిస్తుంది, అప్పుడు పరమాణు ఎట్లా అవుతుంది? పరమాణువు కాదు, దానికంటే భిన్నం అనాలా. భిన్నం అంటే పరమాణుతో ఉత్పన్నమైందా పరమాణుతో ఉత్పన్నం కాలేదా అనేది కూడా నిర్ణయం చేసేదానికి అవకాశము ఉండదు. ఏవం జాత్యాదీన్యపి ప్రత్యక్షాని, జాతి వగరా కూడా చెప్పు. జాతి అంటే గోత్వ జాతి, మనుషత్వ జాతి, బ్రాహ్మణత్వ జాతి అంతా కూడా మరి దానికంటే భిన్నమా అదేనా అనేది కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని నిర్ణయం చేసేదాని అవకాశము రాదు. అపిచ అనుభవమాత్రేణ సాధారణాత్మనో జ్ఞానస్య జాయమానస్య యోయం ప్రతి విషయం పక్షపాతః స్తంభజ్ఞానం, పుడ్యజ్ఞానం, ఘటజ్ఞానం, పటిజ్ఞానమితి. ఈ విధంగా ఏంటిది? అనుభవమాత్రేణ సాధారణాత్మనో జ్ఞానస్య, అనుభవమాత్రం చేతనే, అనుభవ సాధారణం చేతనే జ్ఞానం కలుగుతుంది. ఎందుకు? విషయాలను ఇంద్రియాల యొక్క అనుభవం ద్వారా కదా నీ జ్ఞానం కలిగేది. అనుభవం ద్వారానే జ్ఞానం కలుగుతుంది అంటే యోయం ప్రతి విషయం పక్షపాత, ఒక్కొక్క విషయానికి పక్షపాత అంటే ఒక్కొక్క విషయానికి సంబంధించింది. అది ఒక స్తంభానికి సంబంధించిన జ్ఞానం స్తంభము, తర్వాత స్తంభజ్ఞానం, కుడ్యజ్ఞానం, ఘటజ్ఞానం, ఒక్కొక్క దానికి వేరు వేరే జ్ఞానం ఉందా లేదా? ఇది కుండ, ఇది మట్టి, ఇది ఫలానా, ఇది ఫలానా అన్నప్పుడు పక్షపాతం అంటే ఏంటిది? ఒకవైపు సంబంధించింది, ఒక్కొక్క విషయానికి సంబంధించింది. నాతో జ్ఞానగత విశేష మంత్రేణ ఉపపద్యతే ఇది అవశ్యం. అంటే ఇప్పుడు జ్ఞానగత విశేషానికంటే వేరే ద్వారా ఇది తెలుసుకునేందుకు అవకాశం అవుతుంది. ఇది కుండ అన్నాము అంటే కుండ జ్ఞానమే కదా. పటము అన్నాము పటజ్ఞానమే కదా. అంటే జ్ఞానానికి భిన్నంగా వస్తువు తెలియబడడం లేదు కదా. జ్ఞానం ఉంటేనే ఆ వస్తువు తెలియబడుతుంది, జ్ఞానం లేకుండా తెలియబడడానికి అవకాశము లేదు. అందుకొరకు ఒక్కొక్క విశేష జ్ఞానం ఒక్కొక్క రకంగా తెలియబడుతుంది. కాబట్టి విషయ సారూప్యం జ్ఞానస్య అంగీకర్తవ్యము. అందుకొరకు విషయానికి అనుగుణంగానే జ్ఞానం కలుగుతుంది అని మనము అనుకోవాలి. అంగీకృతేచ తస్మిన్ విషయాకారస్య జ్ఞానేనైవ అవరుద్ధత్వాదు అపార్థిక బాహ్యార్థ సద్భావ కల్పన. అందుకొరకు ఈ విధంగా అంగీకరించినట్టయితే విషయ జ్ఞానముని బట్టి విషయాన్ని మనము తెలుసుకుంటున్నామని ఒకవేళ అంగీకరించినట్టయితే ఆ విషయాకారస్య జ్ఞానేనైవ అవరుద్ధత్వాదు, విషయాకార జ్ఞానం చేత విషయము నిరోధింపబడినందువల్ల అపారమార్థక బాహ్యార్థ సద్భావ కల్పన. అందుకొరకు బయట విషయం ఉన్నది అని చేసేది ఏమవుతుందో, కల్పన ఏదైతే ఉందో అది వాస్తవికమైంది కాదు. అంటే విషయ జ్ఞానం చేత విషయం ఎప్పుడైతే
అవరోధం అవుతుందో జ్ఞానమే ఉంది కానీ అక్కడ వస్తువు లేదని తెలుస్తుంది. అందువల్ల బయట వస్తువు ఉన్నదనేది పరమార్థము కాదు, వాస్తవికము కాదు. అపిచ సహోపలంబనియమాద్ అభేదో విషయ విజ్ఞానయోర్ ఆపతతి. ఒకవేళ సహోపలంబనియమాద్ ఆ విషయము విషయంతో కూడా జ్ఞానము రెండు ఒకేసారి అవగాహన చేసుకుంటాము, అభేదము అది భేదము లేదు అని అంటావేమో. విషయ విజ్ఞానయోర్ ఆపతతి, విషయానికి విజ్ఞానాన్ని రెండు ఒకేసారి అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంటుందంటావా? నహి అనయోర్ ఏకస్య అనుపలంబే అన్యస్యోపలంబో అస్తి. అవి రెండు ఒకటి, విషయము విషయ జ్ఞానం ఒకటి అనుకోకుంటే విషయము విషయ జ్ఞానం భిన్న భిన్నంగా గ్రహించవలసి ఉంటుంది. నచ ఏతత్ స్వభావ వివేకే యుక్తం ప్రతిబంధ కారణ అభావాతో. ఈ రెండిట్లు ఏదైతే ఉందో రెండిటి యొక్క స్వభావాన్ని వేరు చేసే దానిలో ప్రతిబంధక కారణం లేనందువల్ల అది వేరే అనిపించుకుంటాయి కానీ విషయము విషయ జ్ఞానం వేరే అనిపించుకుంటాయి కానీ ఒకటి అనిపించుకునే దానికి అవకాశము లేదు. తస్మాదపి అర్థాభావ, అందువల్ల ఈ విరోధం వస్తుంది. కాబట్టి బయట వస్తువులు లేవనేది సిద్ధమైంది. ఇదంతా కూడా పూర్వపక్షంలోనే వస్తూ ఉంది. పోని స్వప్నాధిపచ్ఛేదం ద్రష్టవ్యం, అట్లా కాకుండా స్వప్నంలో వస్తువులన్నీ కూడా ఉన్నాయని మనకు అవగాహనకు వచ్చిందా లేదా? అక్కడ జ్ఞానానికంటే భిన్నంగా వస్తువులు ఉన్నాయా? లేదు. అట్లాగే ఈ జాగ్రత్తలో కూడా అన్ని కనిపించినప్పటికీ జ్ఞానానికంటే విజ్ఞానానికంటే భిన్నంగా వస్తువు లేదు. ఎట్లయితే స్వప్నంలో జ్ఞానానికంటే భిన్నంగా వస్తువులు లేదో అట్లాగే జాగ్రత్త అవస్థలో కూడా జ్ఞానానికంటే భిన్నంగా వస్తువులు లేవు. యథాహి స్వప్నమాయా మరీచి ఉదక గంధర్వ నగరాది ప్రత్యయ వినైవ బాహ్యేనర్థేన గ్రాహ్య గ్రాహకార భవంతి. ఇక్కడ ఉపమానాలు ఇచ్చాడు. స్వప్నము ఒకటి, మాయ అంటే గారిడివాడు, మరీచి అంటే ఎండమావులు, దీనిలో ఉండేదేదో గంధర్వ నగరము. ఇవంతా కూడా బాహ్యమైన పదార్థాలు లేకుండానే గోచరిస్తున్నాయా, ఉండి గోచరిస్తున్నాయా? బాహ్య పదార్థాలు లేకుండానే గోచరిస్తున్నాయి. స్వప్నంలో అంతేను, గాడివాడు కూడా అంతేను, ఉదక మరుమరీచికలు కూడా అంతేను, గంధర్వ నగరంతో ఇవన్నీ కూడా బాహ్య పదార్థాలు లేకుండా గోచరిస్తున్నాయి. కాబట్టి గ్రాహ్యకాకార భవంతి. గ్రాహ్యము గ్రాహకము అంటే గ్రహింపబడే వస్తువు గ్రహించేవాడు, ఇవి రెండు కూడా వస్తువు లేకనే మనకు వ్యవహారం జరుగుతుంది. ఏవం జాగ్రత్త గోచర అవి, ఇవేట్లాగైతే మనకు గ్రాహ్య భాగం వస్తువులు లేకపోయినప్పటికీ కనిపిస్తున్నాయో బయట కనిపించే ఈ ప్రపంచమంతా కూడా స్తంభాది ప్రత్యయ భౌతమర్హంతి అవగమ్యతే. స్తంభాది ప్రత్యయాలంతా కూడా గ్రాహ్య భాగం లేకుండానే అవగాహనకు వస్తున్నాయని తెలియవస్తుంది అని. ప్రత్యయత్వ విశేషాతు, ఎందుకంటే అది జ్ఞానమే ఇది జ్ఞానమే. జ్ఞానమైన అది జ్ఞానమైనందువల్ల లేకుండానే కనిపిస్తుంది, ఇది జ్ఞానమైనందువల్ల పదార్థాలు లేకుండానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి అనేదాన్ని తీసుకొచ్చారు. కథం పునరసతి బాహ్యార్థే ప్రత్యయ వైచిత్రం ఉపపద్యతే. ఒకవేళ మరి పదార్థాలు లేకుంటే వేరు వేరు జ్ఞానం ఎట్లా కనిపిస్తుంది అని ఒకవేళ అడుగుతామేమో. పూర్వపక్షం ఉత్తరపక్షం అడుగుతున్నాడు. విచిత్రంగా మనకు గోచరం అవుతున్నాయి కదా, బయట పదార్థాలు ఉంటాయి కదా, వేరువేరుగా భిన్న భిన్నాలుగా మనకు కనిపిస్తాయి. మరి పదార్థాలు బయట లేకపోతే భిన్న భిన్న జ్ఞానం ఎలా కలుగుతుంది అని ఒకవేళ నీవు అంటావేమో. బయట వస్తువులే లేకపోతే విచిత్రంగా గోచరించడానికి అవకాశం లేదు కదా అని ఒకవేళ అంటావేమో. వాసన వైచిత్ర్యాదిత్యా, సంస్కారము భిన్న భిన్నంగా ఉన్నందువల్ల మరి జ్ఞానం కూడా భిన్న భిన్నంగా గోచరిస్తూ ఉంటుంది. అందువల్ల సంస్కారం మాత్రమే కానీ వస్తువు లేదు అనేదాన్ని ఇక నిర్ధారణ చేశారు. అనాదో ఈ సంసారే, ఈ సంసారం ఏంటిది? అనాది. కొన్ని అన్ని కలుస్తాయి కానీ కొన్ని మాత్రమే వేదాంతులకు వీళ్ళకు తేడా. సంసారం అనాది, అది ఒకప్పుడు పుట్టింది కాదు. అందుకని బీజాంకరవత్ విజ్ఞానానం వాసనానం, బీజం చేత అంకురం, అంకురం చేత బీజం ఎట్లయితే వస్తుందో ఆ సంస్కారాల చేత విజ్ఞానం చేత సంస్కారాలు కూడా అనాదిగా వస్తున్నాయి. అన్యోన్య నిమిత్త నైమిత్తిక భావేన, ఒకటి నిమిత్తం అవుతుంది, ఒకటి నైమిత్తికం అవుతుంది. వాసన నిమిత్తం అయితే నైమిత్తికం ఏంటిది? విజ్ఞానము. విజ్ఞాన నిమిత్తం అయితే అవుతుంది వాసన, నైమిత్తికం అవుతుంది. ఒకదానికొకటి ఇట్లాగే ఉత్పన్నం అవుతూ వస్తూ ఉంటున్నాయి. అవంతా కూడా
అందువల్ల వైచిత్యమున విప్రతిషిద్ధతే, భిన్న భిన్నంగా ఉండేదానికి ఏదైతే ఉందో విరోధం వచ్చేదానికి అవకాశము లేదు. ఎందుకంటే సంసారం ప్రపంచం అనాది నుంచి ఈ సంస్కారాలు వాసనలు వేరువేరుగా వస్తున్నాయి, విజ్ఞానాలు కూడా వేరువేరు వస్తున్నాయి. కాబట్టి భిన్న భిన్నంగా కనిపించే దానిలో విరోధమేమీ లేదు. అపిచ అన్వయ వ్యతిరేకాభ్యాం వాసన నిమిత్తమేవ జ్ఞాన వైచిత్రమిత్తి అవగమ్యతే. అన్వయం వ్యతిరేకము. అన్య వ్యతిరేకం ఏంటిది? వాసనలుంటే విజ్ఞానం ఉంది, విచిత్ర విజ్ఞానం ఉంది. వాసన లేకపోతే విచిత్ర విజ్ఞానము లేదు. అన్వయం ఏంటిది? వాసన ఉన్నందువల్ల విచిత్ర విజ్ఞానం ఉంది. వ్యతిరేకం ఏంటిది? వాసన లేనందువల్ల విచిత్ర విజ్ఞానము లేదు అనేది మనకు అవగాహనకు వస్తుంది. స్వప్నాదిషు అంతరేణ అప్య అర్థం వాసనా నిమిత్తస్య జ్ఞాన వైచిత్ర్యస్య ఉభాభ్యాం ఆవాభ్యాం అభ్యుపగమ్యమానత్వాతు అంతరేణతు వాసనా అర్థనిమిత్తస్య జ్ఞాన వైచిత్ర్యస్య మయ అనుభ్యపగమ్యమానత్వాతు తస్మాదపి అభావో బాహ్యార్థస్యేతి. స్వప్నములు ఏదైతే ఉందో అక్కడ సంస్కారాన్ని బట్టి వస్తువులు లేకపోయినప్పటికీ విచిత్ర విచిత్రాల జ్ఞానం ఎట్లాగైతే కలుగుతుందో అట్లాగే మేము ఒప్పుకున్న ప్రకారంగా ఈ బాహ్య పదార్థాల్లో కూడా సంస్కారాన్ని బట్టి చిత్ర విచిత్రాలుగా భిన్న భిన్నాలుగా విజ్ఞానం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మయ అభ్యుపగామ్యమానత్వాతు సంస్కారం బయట అక్కడ ఎట్లాగైతే వస్తువులు లేకుండా అన్ని కనిపిస్తున్నాయో చిత్ర విచిత్రాలుగా, అట్లా ఇక్కడ కూడా సంస్కారాలను బట్టి విజ్ఞానాల ద్వారా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. అందువల్ల తస్మాదపి అభావో బాహ్యార్థస్యేతి. అందువల్ల బయట పదార్థాలు లేనే లేవు అనేదాన్ని విజ్ఞానవాది బౌద్ధుడు ఈ రూపంగా దాని వాళ్ళ యొక్క పక్షాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంతవరకు పూర్వపక్షం. దీన్ని ఖండన చేస్తూ ఉత్తరపక్షం సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏవం ప్రాప్తే బ్రూమః. ఏవం ప్రాప్తే ఈ విధంగా పూర్వపక్షం విజ్ఞానవాది బౌద్ధుడైన పూర్వపక్షం చెప్పినందువల్ల దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటిది? నా అభావ ఉపలబ్ధే. సూత్రం ఏంటిది? నా అభావ ఉపలబ్ధే అన్నారు. అంటే బయట పదార్థము లేదని కాదు, ఉంది. ఎందుకంటే మనకు లభిస్తుంది కాబట్టి. స్వప్నంలో అంటావా అక్కడ లేదు, లభించలేదు, ఇక్కడ ఉంది, లభిస్తుంది. అందుకొరకు అభావ అంటే బయట పదార్థం లేదని కాదు, ఉంది అని. సరే, దానికి సమాధానం ఏంటిది? నకల్లు అభావో బాహ్యాస్త్యర్థస్య అధ్యవసాతం శక్యతే అన్నారు. బయట పదార్థాలు లేదని అధ్యవసాయం అంటే అనుకునేదానికి అవకాశము లేదు. నువ్వేదైతే నిర్ణయం చేస్తున్నావో శరీరానికి బయట పదార్థాలు లేదని, ఆ విధంగా అనుకోడానికి అవకాశం లేదు. కథం, ఎందుకని అడుగుతావా? కస్మాత్, ఎందువల్ల అంటావు? ఉపలబ్ధే, వస్తువులు మనకు లభిస్తున్నందువల్ల. ఉపలభ్యతే ప్రతిప్రత్యయం బాహ్యోర్థ స్తంభ కుడ్యం ఘట పట ఇది. మనము బయట చూసినప్పుడు బయట పదార్థాలు మనకు లభిస్తున్నాయి. ఇది కుండ, ఇది మట్టి, ఇది పటము, ఇది గోడ, ఇది ఇల్లు అని ప్రతిదీ కూడా మనం వ్యవహారం చేస్తున్నామా లేదా? మరి ఈ వ్యవహారం జరిగినందువల్ల పదార్థాలు లభించినందువల్ల బయట ఉన్నాయనాలా లేవనాలా? నచ ఉపలభ్యమానస్తేవ అభావో భవితుమర్హతి. మరి లభించే వస్తువులు లేదంటే అది లేదనే దానికి అవకాశమే లేదు. యథాహి కచ్చిత్ పుంజానో భుజ్ సాధ్యాయాం తృప్తౌ స్వయం అనుభూయమానాయాం ఏవం బ్రూయాన్నాహం భుంజే నవా తృప్తిమాసి. వాడు భోజనం చేస్తున్నాడు. భోజనం చేసిన తర్వాత తృప్తి కలిగింది. భోజనం చేస్తూ తృప్తి కలిగిన తర్వాత నేను భోజనం చేయడం లేదు, నాకు తృప్తి కలిగేది అంటాడు ఎవడన్నా? భోజనం చేస్తున్నాడు, దాని ద్వారా తృప్తి కూడా కలిగింది. అట్లా జరిగిన తర్వాత నేను భోజనం చేయలేదు, నాకు తృప్తి కలిగేదని ఎవరైనా అనగలుగుతారా? అనలేరు. అట్లా తద్వదు ఇంద్రియ సన్నికర్షేణ స్వయం ఉపలభ్యమాన ఏవ బాహ్యార్థం నాహం ఉపలభేన చ సో అస్థితి బ్రువన్ కథముపాధేయ వచన స్యాత్. ఇంద్రియాలు అర్థం యొక్క సన్నికర్షణ చేత జ్ఞానం కలిగినప్పుడు, సాక్షాత్తుగా వస్తువుల యొక్క గోచరమైనప్పుడు వస్తువులు లేవు అని ఏ విధంగా మనము అనగలుగుతాం అనే దానికి అవకాశమే లేదు. నను నాహం ఏవం బ్రవీమి నా కంచిదర్థముపలభ ఇది. ఒకవేళ నేను ఆ విధంగా అనడం లేదు, కంచిదర్థం ఉపలభ లభే ఇది,
నాకు ఏ వస్తువు కూడా లభించడం లేదు అని అనడం లేదు. కింటు ఉపలబ్ధి వ్యతిరిక్తం నోపలభ్యతే ఇది బ్రవీమి. నేను వస్తువు లభించడం లేదు అనడం లేదు, లభించే వస్తువు కంటే భిన్నమైన వస్తువు లభించడం లేదు అని నేను అంటున్నాను అని ఒకవేళ నీవంటావేమో బాడం ఏవం బ్రవీషి. ఒకవేళ నీ విధంగా అంటే లభించే వస్తువు కంటే భిన్నమైన వస్తువు లభించడం లేదని నేను అంటున్నాను అన్నావు. అది సరే బ్రవీషి నిరంకుశత్వాత్తే తుండస్య నతో యుక్తి ఉపేతం బ్రవీషి. నిరంకుశత్వే అంటే వస్తువు లభించడం లేదని కాదు, వస్తువు లభించేదానికంటే భిన్నమైన వస్తువు లభించడం లేదని నేను అన్నాను అని పూర్వపక్షి అన్నాడు. దానికి వ్యంగ్యంగా ఏమంటున్నాడు అంటే నిరంకుశత్వాత్తే తుండస్య, నీ తలకాయ ఏదైతే ఉందో నిరంకుశమై ఉంది అంటే ఒకప్పుడు ఒకటంటూ ఉంటావు, ఒకప్పుడు తుండం అంటే ఏంటి తలకాయ. నీ తలకాయ ఏదని అంటే ఒక అంకుశం లేదంటే అర్థమేమి, ఒక పద్ధతిలో లేదని అర్థము. నీ తలకాయ ఒక పద్ధతిలో లేదని ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటావు. నతి యుక్తిపేతం ప్రవేశి, యుక్తిపేతం నా ప్రవేశి అంటే యుక్తియుక్తంగా నువ్వు చెప్పడం లేదు. ఎట్లా ఏదైతే సమంజసమైందో ఆ పద్ధతిలో నీవు చెప్పడం లేదు. యత ఉపలబ్ధి వ్యతిరేకోపి బలాద అర్థస్య అభ్యుపగంతవ్య ఉపలబ్ధేరేవా. వస్తువు ఒకటిగా ఉంటే దానికి భిన్నంగా ఎవడు గ్రహిస్తాడు? ఎట్లాగైతే వస్తువు ఉంటుందో అట్లాగే గ్రహిస్తారు, కానీ దానికి భిన్నంగా ఎవరు కూడా గ్రహించే అవకాశమే ఉండదు. మరువే అంటాం వస్తువు ఉంది కానీ దానికి భిన్నంగా ఇంకొకటి లేదని ఉంటే అది అనవలసిన మాటేనా? ఒకటే ఉందని అంటున్నావు, దానికి భిన్నంగా ఇంకొకటి లేదంటున్నావు అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అయిపోయింది కదా. అందువల్ల ఆ విధంగా అంటున్నావు నీ దానికి నిరంకుశమైన వ్యవహారము అని. అందుకొరకే ఉపలబ్ధి విషయత్వేనైవ స్తంభకుడ్యాదీన్ సర్వే లౌకిక ఉపలబ్ధే. ఉపలబ్ధి విషయత్వేన పొందబడిన విషయం ఏదైతే ఉందో దాన్ని పొందుతూనే ఇది గోడ, ఇది ఫలానా, ఇది ఫలానా అని వ్యవహారం చేస్తున్నారు, కానీ పొందకుండా వ్యవహారము చేయడము లేదు. అలాగే అతస్థ ఏవమేవ సర్వే లౌకిక ఉపలభ్యంతే యత్ ప్రత్యాక్షానాపి బాహ్యార్థమేవ వ్యాచక్షతే. మొత్తం ఈ సమస్త లౌకిక వ్యవహారాలన్నీ కూడా ఏది ఎలా మనకు లభిస్తుందో దాని ప్రకారమే అంటూ ఉన్నారు, వ్యవహారం కూడా చేస్తున్నారు. ఏవి బాహ్యార్థాలు, బయట మన శరీరానికంటే బయట ఏ వస్తువులు ఎలా లభిస్తున్నాయో అలాగనే అంటూ ఉన్నారు, అలాగనే చూస్తున్నారు, అలాగనే వ్యవహారం కూడా జరుగుతోంది. ఇది అంతర్జ్ఞేయ రూపం తద్ బహిర్వద అవభాసతే ఇది. నువ్వు లోపల ఉన్నదేదో బయట భాషిస్తుంది ఏదన్నా అన్నావో, వస్తువు లేకుండా భాషించడం లేదు, వస్తువు ఉండే బయటికి భాషిస్తుంది. జ్ఞానం తేపి సర్వలోక ప్రసిద్ధాం భైరవ భాసమానాన్ సంవిధం ప్రతిలభమానా ప్రత్యాఖ్యాతం కామాశ్చ బాహ్యమర్థం బహిర్వదితి వత్కరం కుర్వంతి. లోకంలో సర్వ వ్యవహారములో అందరికీ ఈ వస్తువు ఉంది అని దృఢంగా నిశ్చయంగా లభించినప్పుడు వత్ అనే ప్రయోగం ఏదైతే చేశాదో అది నీ మూర్ఖత్వం. వత్ అంటే ఏంటిది? వలే, స్వప్న ప్రపంచం వలె అన్నాడు కదా. ఆ స్వప్న ప్రపంచం వలె అంటే స్వప్న ప్రపంచం వల్ల ఇది కూడా ఉందంటే బాహ్య పదార్థాలు క్షుణ్ణంగా మనకు కనిపిస్తున్నాయి, ఏది ఎలా చూస్తున్నామో అలా వ్యవహారం కూడా చేస్తున్నాము, అలా క్రియ కూడా జరుగుతుంది. మరి వత్ అనే శబ్దం ఎట్లయితే ప్రయోగం చేశావో అది నీ యొక్క బుద్ధి ప్రలాపమే కానీ వాస్తవికము కాదు. ఎట్లాగంటావా? ఇతరధాహి కస్మాత్ భైరవదితి బ్రూయు. భైరవత్ ఎట్లా అని చెప్పావు? భైరవత్ అంటే స్వప్నం వలె ఇది అన్నావు, దీని మాదిరిగా స్వప్నం అని ఎట్లాగా అన్నావు. ఇక్కడ వస్తువు ఉంది, లభిస్తుంది, అక్కడ వస్తువు లేదు, లభించలేదు. రెండింటిని సామ్యం ఎట్లా చేస్తావు? చేసేదానికి అవకాశం ఉందా? లేదు. నహి విష్ణుమిత్రో వంద్యాపుత్రవాది అవభాసతే ఇది. విష్ణుమిత్రుడు అనేవాడు వంద్యాపుత్రుని మాదిరిగానే ఉన్నాడు అనేదానికి అవుతుందా? విష్ణుమిత్రుడు వస్తువు ఉన్నాడు, ఇక్కడ వంద్యాపుత్రుడు అసలు లేడు. విష్ణుమిత్రుడు వంద్యాపుత్రుడు అనేవి ఉన్నాడంటే అక్కడ ఉపమానం ఉపమేయం సరిపోతుందా?
సరిపోదు. ఇక్కడ వస్తువు ఉంది, అక్కడ వస్తువు లేదు. ఆ రెండింటికి పోలిక చెప్పినట్టయితే బుద్ధివంతుడు అంటారా, బుద్ధి లేనివాడు అంటారా? అట్లాగే స్వప్నం వాళ్ళే అన్నప్పుడు స్వప్నంలోని వస్తువు లేదు, ఇక్కడ వస్తువు ఉంది. ఇది కచ్చిద ఆచక్షిత తస్మాత్ యథానుభవం తత్వం అభ్యుపగచ్చద్భిః బహిరేవ అవభాసతే ఇది యుక్తం అభ్యుపగంతుం. అందువల్లనే ఎలా ఎలా అనుభవం ఉందో అలా తత్వం అభ్యుపగచ్చత, దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటేనే బహిరీవాయం అవభాసతే, బయటనే ఈ వస్తువులు ఉన్నాయని అందరూ కూడా అనుభవిస్తున్నారు. ఇది ఏదైతే ఉందో వాస్తవికమైంది. నతు బహిర్వద అవభాసతే, బయటి మాదిరిగా అవభాసనం కాదు, అసలు బయట ఉండే భాషిస్తున్నాయి అని. బహిర్వద అవభాసతే వేరు, బహిర్భాసతే వేరు. బయట వస్తువులు ఉన్నాయి, భాషిస్తున్నాయి, అంతేగాని బహిర్వద బయట ఉన్న వాటి మాదిరిగా ప్రకాశిస్తున్నాయి అనే దానికి అవకాశము. బయటనే ఉన్నాయి, బయట ఉన్న వాటి మాదిరిగా భాషించడము లేదు. భాషించడం అంటే ఏంటిది? లేని ఉన్నట్టుగా భాషించడము. కానీ ఇక్కడ వాస్తవికంగా మనకు వస్తువు కనిపిస్తూనే ఉంది. అందువల్ల నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఆ విధంగా సమంజసమయ్యేదానికి లేదు. వస్తువు వాస్తవికంగా ఉంది, అది భాషిస్తుంది అనే దాన్ని గుర్తు చేశాడు. నను బాహ్యాస్యార్థస్య సంభవాతు బహిర్వదవభాసతే ఇత్యధ్యవసితం. బయట వస్తువులు లేవు, బయట వస్తువులు ఉంటే కదా మనకు కనిపించేదాని కొరకు, అందుకొరకే బహిర్వద అవభాసతే అన్నాం, బయట ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది అన్నాం. నాయం సాధురధ్యవసాయో యతః, ఈ విధంగా అనుకోవడం ఏదైతే ఉందో సాధు అంటే నీకు తగిన విషయము కాదు. బయట వస్తువులు ఉన్నప్పుడు బయటి మాదిరి బయట ఉన్నట్టుగానే ఉన్నాయనడము సాధు అంటే మంచి విషయమా లేని విషయమా? వస్తువు ఉండి ఇప్పుడు ఒకడు బుద్ధిమంతుడు అయి ఉన్నాడు అనుకోండి, బుద్ధిమంతుడై ఉన్నవాడు బుద్ధిమంతుడు మాదిరిగానే ఉన్నాడంటే ఎట్లా ఉంటుంది? మనిషి బుద్ధిమంతుడై ఉన్నాడు, బుద్ధిమంతుడు మాదిరిగానే ఉన్నాడంటే వాడు బుద్ధి లేనట్టే కదా. బుద్ధిమంతుడై ఉన్నవాడిని బుద్ధిమంతుడు మాదిరిగా ఉన్నాడంటే బుద్ధి ఉన్నట్ట బుద్ధి లేనట్ట? అట్లా బయట వస్తువు ఉన్నప్పుడు బయట ఉన్నట్టుగానే ఉంది అంటే వస్తువు ఉన్నట్ట లేనట్ట? లేనట్టుగానే కదా. అందుకొరకే ఆ విధంగా అనేదానికి అవకాశం లేదు. నువ్వే మాట అయితే అంటున్నావో, దేని చేతనైతే నువ్వు సమర్థించాలనుకుంటున్నావో అది అసాధు అంటే యుక్తమైంది కాదు. ఎందుకంటే ప్రమాణ ప్రవృత్తి అప్రవృత్తి పూరకో సంభవావధార్యతే నా పునః సంభవ పూరకే ప్రమాణ ప్రవృత్తి అప్రవృత్తి అన్నారు. ప్రమాణ ప్రవృత్తి అప్రవృత్తి. ప్రమాణం అంటే ఇంద్రియాదులు, చక్షురాది ఇంద్రియాలంతా కూడా ప్రవృత్తి అప్రవృత్తి బయటికి ప్రవర్తిస్తున్నాయి, ప్రవర్తించడం లేదు. ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అంటే వస్తువు ఉన్నందువల్ల ప్రవర్తిస్తుంటాయి, వస్తువు లేకపోతే ప్రవర్తించవు, అంతే కదా. వాస్తవికంగా అయితే ప్రమాణ ప్రవృత్తి అప్రవృత్తి పూర్వకౌ సంభవ అసంభవ అవధార్యతే. ప్రమాణం ప్రవర్తించినందువల్ల వస్తువు ఉన్నది అనుకుంటాము, ప్రమాణం ప్రవర్తించినందువల్ల వస్తువు లేదనుకుంటాం, అంతే కదా. వస్తువు ఎవరైనా వచ్చారు అంటే అటు చూస్తా, శబ్దం అయిందంటే అటు చూస్తారా లేదా? అంటే శబ్దం అయిందంటే అర్థం ఏమైంది? ఎవరో వచ్చారు అనేది అర్థమైంది కదా. అందుకొరకే కన్ను కూడా అక్కడికి పోయింది. మొదలో చెవు పోయింది, తర్వాత ఏమైంది? కన్ను పోయింది. అయితే వస్తువు ఉన్నందువల్ల పోయిందా లేనందువల్ల పోయిందా? వస్తువు ఉన్నందువల్లనే పోయింది. ప్రవృత్తికి అప్రవృత్తికి, ప్రవృత్తికి కారణం ఏంటిది? వస్తువు ఉండడము. అప్రవృత్తికి కారణం ఏంటిది? వస్తువు లేకపోవడం. శబ్దం వినకపోతే నీ యొక్క కన్ను అక్కడికి పోతుందా? పోదు. శబ్దం ఉంది కాబట్టి చెవు మొదలుపోయింది, తర్వాత ఏమైంది? కన్ను పోయింది. అప్పుడు వస్తువు యొక్క ప్రత్యక్షము అయింది. శబ్దం వినబడలేదు అనుకోండి, అప్పుడు కన్ను పోతుందా? పోదు. అప్పుడు వస్తువు కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు ప్రవృత్తికి అప్రవృత్తికి, ఉన్నదనేదానికి లేనిదానికి కారణం ఏమైంది? ప్రమాణ ప్రవృత్తి అప్రవృత్తి. నా పునః సంభవ అసంభవపూర్వకే ప్రమాణ ప్రవృత్తి ప్రవృత్తి. పునః సంభవ అసంభవపూర్వకే అంటే ఆ వస్తువు ఉన్నదానికి లేని దానికి, ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి ప్రమాణాలు ప్రవర్తించడము ప్రవర్తించకపోవడము జరుగుతూ ఉంటుంది. యద్ధి ప్రత్యక్షాదీనం అన్యతమేనాపి ప్రమాణేన ఉపలభ్యతే తత్సంభవతి. ఏదైతే ప్రత్యక్షాది
అన్యతమేనాపి. ప్రత్యక్షాది ప్రమాణం ఏంటిది? ప్రత్యక్షము, అనుమానం, ఉపమానం ఈ ప్రమాణాలు, లేదా చక్షురాది ప్రమాణాలు. వీటి ప్రమాణే న ఉపలభ్యతే తత్సంభవతి, ఎత్తున కేనచిదపి ప్రమాణేన ఉపలభ్యతే తన్న సంభవతి. ఏ ప్రమాణం ద్వారానైనా కూడా లభించినట్టయితే వస్తువు అన్నట్టు కదా, ఉన్నట్టే కదా. ప్రత్యక్షం ద్వారా కావచ్చు, అనుమానం కావచ్చు, ఉపమానం ద్వారా కావచ్చు, శబ్దం ద్వారా కావచ్చు, దాని ద్వారా, లేదా కంటి ద్వారా కావచ్చు, చెవి ద్వారా కావచ్చు, రసనేంద్రియ, దేని ద్వారానైనా కూడా ఆ ఇంద్రియం ప్రవర్తిస్తుంది అంటే వస్తువు ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టు. ఒకవేళ ఇంద్రియం ప్రవర్తించకపోతే వస్తువు లేనట్టుగా అని మనం గ్రహించాలి. ఎత్తున కేనచిద ప్రమాణైన ఉపలభ్యతే తన్న సంభవతి. ఏ ప్రమాణం చేత కూడా వస్తువు లభించకపోతే అప్పుడు వస్తువు లేదని అర్థంగా భావించాలి. ఇహతో యథాస్వం స్వై సర్వైరేవ ప్రమాణైర్బాహ్యోర్థ ఉపలభ్యమాన కథం వ్యతిరేకాది వికల్పైర్న సంభవతి ఇత్యుచ్యతే ఉపలబ్ధేరేవ. ఇక్కడ యథాస్వం స్వైరేవ, ఆయా ఇంద్రియము ఆయా వస్తువును సొంతంగా గ్రహిస్తూ ఉంటే వస్తువు బయట లేదని నీవు ఎలా అనగలుగుతావు అనేదానికి అవకాశం ఉంటుందా? చక్షురింద్రియము తన యొక్క విషయాన్ని పొందుతుంది, రూపాన్ని. శబ్దేంద్రియము తన యొక్క శబ్దాన్ని పొందుతుంది. అట్లాగే ఒక్కొక్క ఇంద్రియము దాని వస్తువును పొంది దాని ద్వారా ఒక జ్ఞానాన్ని సంపాదించినప్పుడు బయట వస్తువు లేదని ఎలా అంటావు అనేదానికి అవకాశం ఉందా? లేదు. అందులో కథం వ్యతిరేకాది వికల్పైర్న సంభవతి ఇత్యుచ్చేతో ఉపలబ్ధేరేవ. ఆ వస్తువు లబ్ధించడంవల్ల సంభవం అసంభవము అనేదానికి అవకాశమే లేదు, వస్తువు మనకు ప్రత్యక్షంగా లభిస్తుంది. నచజ్ఞానస్య విషయ సారూప్యాది విషయనాశో భవతి. జ్ఞానం ఏదైతే ఉందో విషయ సారూప్యాది విషయనాశో భవతి. జ్ఞానము విషయానికి అనుగుణంగా అయినందువల్ల అక్కడ విషయం నశించేదానికి అవకాశమే. విషయం ఉంటే కదా జ్ఞానం కలుగుతుంది, విషయం లేకుంటే జ్ఞానం విషయం ఎలా ఉందో జ్ఞానం కూడా అలాగనే కలుగుతుంది. కానీ జ్ఞానం కలిగిన తర్వాత విషయం నశిస్తుందా? విషయం ఉన్నట్టుగానే ఉంటుంది. అసతి విషయే విషయ సారూప్యానుపపత్తే. ఒకవేళ విషయమే లేకపోతే విషయానికి అనుగుణమైన జ్ఞానమే కలగదు. విషయం ఉంటే కలుగుతుందా? విషయం లేకుండా కలుగుతుందా? విషయం ఉంటేనే విషయానికి అనుగుణమైన జ్ఞానము కలుగుతుంది. విషయం లేకపోతే జ్ఞానం కలిగే అవకాశమే బహిరుపలబ్ధేశ్చ విషయశ్చ. బయట వస్తువులన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి, లభిస్తూనే ఉన్నాయి. శరీరానికంటే బయట ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టే ప్రమాణాలు ప్రవర్తించినాయి. ప్రమాణాలు ప్రవర్తించినాయి కాబట్టే విషయానికి అనుగుణంగా జ్ఞానం కూడా కలిగింది. జ్ఞానం కలిగిన తర్వాత విషయం నష్టమైందా? నీ క్షణిక మాదిరిగా విషయం నష్టము కలగడము లేదు. అతయేవ సహోపలంబనేమోపి ప్రత్యయ విషయో ఉపాయోపభావ హేతుక ఇత్యభుగంతవ్యం. అందువల్లనే బయటి విషయం ఉంది, లభిస్తుంది కాబట్టి సహా ఉపలంబనీయమోపి విషయం ద్వారా అది ఇంద్రియం ద్వారా గ్రహింపబడేది సహా రెండు ఒకేసారి ఏదైతే ఉందో జ్ఞానరూపం అయిపోతుంది. ఆ విషయం దగ్గరికి ఇంద్రియం వెళ్ళినందువల్ల, ఆ విషయం ఉన్నందువల్ల ప్రత్యయం అంటే ఏంటిది? జ్ఞానము ఉపేయ భావం. ఉపాయం ఏంటిది? కన్ను. ఉపేయం ఏంటిది? విషయము. ఈ కంటి ద్వారా లేదు ఇంద్రియము లేదు విషయము, ఉపాయము సాధనం అయిపోయా. ఉపేయం ఏంటిది? వస్తువు అయిపోయింది. ఇవి రెండింటి ద్వారా జ్ఞానము కలిగేదానికి అవకాశం ఉంది. ఇది అభ్యుగంతం. అపిట ఘటజ్ఞానం పటజ్ఞానమితి విశేషణయోరేవ ఘటపటయోర్భేదో న విశేష్యస్య జ్ఞానస్య. ఇది ఘట జ్ఞానము, ఇది పట జ్ఞానము, ఇది కుండ జ్ఞానము, ఇది వస్త్ర జ్ఞానము అనేది జ్ఞానం ఒకటా రెండా? ఒకటే. కానీ విషయం భేదమైనందువల్ల జ్ఞానములో భేదం వస్తుంది. ఎందుకంటే యథాశుక్లో గౌ కృష్ణో గౌరవతి చౌక్ల్య కార్ష్ణయోరేవ భేదో నా గోత్రస్య. ఎర్ర గోవు, నల్ల గోవు, తెల్ల గోవు అన్నాము. ఎరుపు నలుపు తెలుపులలో తేడా ఉందా? గోత్వంలో కూడా తేడా ఉందా? గోత్వం అన్నిట్లో ఉంది. మనుష్యత్వం అన్నిట్లో ఎట్లాగైతే ఉందో అట్లాగే ఇది తెల్ల మనిషిలో ఉంది, నల్ల మనిషిలో ఉంది, లావు మనిషిలో ఉంది, సన్న మనిషిలో ఉంది మనుష్యత్వం అనేది. అందుకని తెల్లపు నలుపు లావు సన్నం వేరువేరైనా మనుష్యత్వం అన్నిట్లో ఉందా లేదా?
అట్లాగే తెల్లగోవు నల్లగోవు ఎర్రగోవు అన్నప్పుడు ఎరుపు తలుపు రంగులు వేరైనప్పటికీ గోత్తం అనే జాతి ఒకటేనా వేరువేరా? ఒకటే. అట్లాగే ఘట జ్ఞానం పట జ్ఞానం మట జ్ఞానం అన్నప్పటికీ ఘటము మఠము పటము మారినప్పటికీ జ్ఞానము ఒకటా రెండా? జ్ఞానం ఒకటేను. ద్వాభ్యాంచ వేద ఏకస్య సిద్ధో భవేత్ ఏకస్మాచ్చ ద్వయోః. ద్వాభ్యాంచ వేద ఏకస్య రెండిట్లో ఒకటి భేదము, సిద్ధో భవత్ ఏకస్మాచ్చ ద్వయో ఒకట్లో రెండు, రెండులో ఒకటి ఏదైతే ఉందో భేదం కల్పింపబడుతుందో తస్మాత్ అర్థజ్ఞానయోర్ భేద. అందువల్లనే అర్థానికి జ్ఞానానికి భేదము అంటే ఒకట్లో ఏకము, ఏకములో ద్వయము రెండు కలిగినట్టుగానే ఇక్కడ కూడా అర్థజ్ఞానయోర్ భేద. అర్థజ్ఞాన భేదం ఏంటంటే అర్థాన్ని బట్టి జ్ఞానం భేదం ఉంది కానీ వాస్తవిక జ్ఞానంలో భేదము లేదు. తథా ఘటదర్శనం ఘటస్మరణమిత్యత్రాపి. నేను కుండను చూశాను, కుండను స్మరిస్తున్నాను, రెండు జ్ఞానాలు ఉన్నాయా లేవా? కుండను చూశాను, కుండను స్మరిస్తున్నాను అనే దగ్గర కూడా ఈ విధంగానే అన్వయం చేసుకోవాలి. కుండ ఒకటేను, అయితే ప్రత్యక్షం వేరైంది, స్మరణ వేరైంది. స్మరణ జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము వేరైనప్పటికీ కుండ మాత్రము ఒకటేను. అత్రాపి విశేష్యయోరేవ దర్శన స్మరణయోర్భేదో నా విశేషణస్య ఘటస్య. ఇక్కడ కూడా దర్శనము స్మరణము ఈ రెండిట్లో భేదం ఉంది కానీ కుండలో మాత్రము భేదం ఉందా? కుండను దర్శిస్తున్నాను, కుండను స్మరిస్తున్నా అన్నప్పుడు దర్శనం వేరైంది. ఏంటిది? చక్షురాది ఇంద్రియకర్షజన్యం జ్ఞానం అయింది. అది స్మరణమేమో అది స్మృతి అయింది.